సో హే గైస్, ఈ రాత్రి పూట అయితే పీతల వేటకు మేము బయలుదేరాము. ఇదిగో ఆల్రెడీ మొదటి పీత కూడా మాకు దొరికేసింది. చూడండి ఒకసారి అది ఎట్లా ఉంటుందో. ఈ నార్మల్గా నీటిలో ఒడ్డుకి వస్తాయి ఇవి, అంటే విశ్రాంతి తీసుకోవడానికి వస్తాయి. వాటిని పట్టి మేము బ్యాగ్లో వేసుకుంటాము అంతేని. ఇవి ఏం చేస్తామంటే 4-5 మెంబర్స్ వెళ్తాము. 4-5 మెంబర్స్లో ఇప్పుడు అది దొరికినవని ఏం చేస్తామంటే అక్కడే మంట వేసుకొని కాల్చుకొని తినేస్తాము. అంటే చిన్న పార్టీ టైం అట్లా ఉంటుంది. మన నైట్ టైము ఇదిగో ఈ విశ్రాంతి తీసుకుంటే ఒడ్డుకి వస్తాయి. దాన్ని అట్లా పట్టి అవి వేసుకోవడమే. చాలా బాగుంటుంది. గ్లౌజులు కూడా యూజ్ చేస్తాం, ఎందుకంటే గ్లౌజులు లేకుండా మనం పీతలు పట్టడానికి వెళ్తే ఇవి కరిసేస్తాయి అనమాట. కరిస్తే అలా మొక్క ఊడిపోద్ది. అందుకే సేఫ్టీ ఫస్ట్ అనమాట. సేఫ్టీగా ఉండి మనకి ఎన్ని పీతలు కావాలన్నా అక్కడ ఆల్మోస్ట్ చాలా పీతలు దొరుకుతాయి. చూసారా మా వాడు ఎంత సింపుల్గా పెట్టేస్తున్నాడు. మా వాడు పీతలు పట్టడంలో మంచి ఎక్స్పర్ట్ అనమాట. అది చిన్నప్పటి నుంచి ఆ పీతలు పట్టుకుంటూ ఉన్నాడు. ఇదిగో చూసారా, అది ఎట్లా ఇలాగే ఉంటాయి. అది ఇసుకలో పేరుకుపోయి ఉంటుంది. రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. మనం ఏంటంటే లైట్ వేస్తాం కాబట్టి కనిపిస్తాయి. అవి లైట్కి కల్లో లైట్కి పడుతుంది కదా, అది ఎటు సైడ్ పరిగెట్టలేదు. ఒకవేళ పరిగెట్టినా మన గ్లౌజ్ ఉంటాయి కాబట్టి అట్నే పట్టేవచ్చు. ఇదిగో మాకు ఆల్మోస్ట్ సగం దొరికిపోయి చాలానే దొరికాయి. ఇదిగో ఇప్పుడైతే పెద్ద పీత దొరికింది. దాన్ని మా వాడు చాలా కష్టపడుతున్నాడు తీయడానికి, ఎందుకంటే ఇది బురద ఉంది. బురదలో ఎక్కువ పేరుకుపోయింది. బురదను లాగడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. డెక్కలు చూసారా ఎట్లా ఓపెన్ చేసిందో. అది ఇప్పుడు చెయ్యి పెట్టారంటే చెయ్యి ఆల్మోస్ట్ కట్ చేసేస్తుంది, అంత షార్ప్ ఉంటుంది. పట్టిందంటే వదలదు. డెక్కే ఓడిపోవాలి కానీ మన చెయ్యి వదలదు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎట్టికేళ్ళకి మా వాడు చాలా ట్రై చేస్తున్నాడు కానీ తీయడానికి చాలా ట్రై చేశాడు. అని ఆల్మోస్ట్ తీసేసాడు అనుకో. ఇది ఆల్మోస్ట్ తీసేసిండు. వావ్, ఇది కొద్దిగా మాకు దొరికిన దాంట్లో కొద్దిగా పెద్దది అనమాట. ఇది దీనికి మించి పెద్ద దొరుకుతాయి కానీ అందరూ ఆల్రెడీ మేము లేట్గా వచ్చాము. అందరూ ఆల్రెడీ పట్టేసారు. మాకు కొద్దిగా చిన్న దొరుకుతాయి. చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు, మీడియం. చిన్నవి మేము పట్టము. చిన్నవి ఎందుకంటే చిన్నవి పడితే మనకు రేపు పొద్దున్న పెద్దవి వేయడానికి లేవు. ఇది ఇక్కడ పాము చూసారా, ఈ నైట్ టైం పాములు కూడా ఎక్కువ ఉంటాయి. మా వాడు అంత భయపడుతున్నాడు. వాడు భయపెట్టడానికి ఇంకా మా వాడు ఇంకా మరికొద్దిగా ఎక్కువ చేస్తున్నాను చూడండి. అట్లా ఉంటాయి. ఇదిగో మాకు ఈరోజు దొరికిన చేపలు ఇది అంటే ఇక్కడ చిన్న వల వేసాము. ఆ వలలో ఇవి దొరికాయి. వలలో దొరికినవన్నీ ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళిపోతాము. ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు మాకు ఇదిగో ఆల్రెడీ మాకు ఏ పీతలు అయితే దొరికాయో చూపిస్తా, ఒక్క నిమిషం అండి. ఇదిగో పీతలు దొరికాయి. ఈ పీతలను ఇప్పుడు ఇక్కడ కాల్చుకొని తినేస్తాము. ఇలా మీరు ఇంకెప్పుడైనా పచ్చి పీతలు ఇట్లా కాల్చుకొని తినుంటే కింద కామెంట్స్ చేయండి. టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇప్పుడు పీతను ఒక్కొక్క పీతను పట్టుకొని ఇప్పుడు మంట ఆల్రెడీ పెట్టేసాము. ఇదిగో మంట పెట్టేసి ఒక్కొక్క పీతను తీసి ఆ పీతను డైరెక్ట్ దాంట్లో వేసేయడమే. ఇదిగో ఆ పీతను ఇట్లా పట్టుకొని అలాగే దాంట్లో మంటలో వేసేయడమే. మంటలో వేసేస్తే అది అట్లా ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. అబ్బా మీరు చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఇట్లా పట్టుకొని మొత్తం కాల్చేయడమే. దాన్ని కాల్చిన పీత తింటే వచ్చే మజా ఆహా నార్మల్గా ఉండదు. వేసేయండి. ఇదిగో ఆల్రెడీ దాన్ని ఏం లేదు, దానిపైన కప్పు ఇప్పేయండి. కప్పు ఇప్పేసి ఇదిగో ఇది ఇంకా మొత్తం కింద కూడా ఓపెన్ చేయాలి. కింద ఓపెన్ చేసి దానికి ఇంకా వేరే నాలికలు అని అంటారు, అంటే మా సైడ్ నాలిక అంటారు. ఇదిగో ఈ సైడ్కి ఉండే తీసేసి అదిగో మధ్యలో ఉంటుంది మంచి ఇది. దాన్ని తింటే మంచి